హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మెయిన్ మనకి ఎలాంటి టిప్స్ పాటించాలి బోటెక్లో అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా బార్డర్ వస్తే మనం పెద్ద బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే పెద్దది వేసుకోండి, లేదా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా ఫోల్డింగ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నేను పెద్ద బార్డర్ని ఒక హాఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను కాబట్టి పెద్ద బార్డర్ అయితే బాగుంటుంది కాబట్టి నేను పెద్ద బార్డర్ని యూజ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఒక హ్యాండ్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఒక డబుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. నేను ఒక హ్యాండ్ అయితేనే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పార్ట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ని ఈ విధంగా అయితే తీసుకోవాలి. నేను బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ అయితే లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు కర్వ్ స్కేల్ ఉపయోగించి ఎలా తీసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను. మనకి కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ కర్వ్ స్కేల్స్ ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనకి బార్డర్ లేనట్లయితే 1.5 ఇంచ్ అయితే కింద మార్కింగ్ అయితే చేసుకోవాలి. బార్డర్ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేశాను. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి. మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఎప్పుడు కూడా మనకి హాఫ్ హ్యాండ్స్ ఉంది కాబట్టి నేను హాఫ్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. అసలు టైలింగ్ రాదు, బేసిక్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి కింద. అలాగే షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం పొడవు ఎంత అవుతుందో కింద మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా వేసుకోవాలి. ఒక మార్కింగ్ చేస్తున్నాం చంక భాగం పొడవుకి. అలాగే ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ బట్టి ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పెంచిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చూసుకొని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని పక్కకి కర్వ్ స్కేల్ ఉపయోగించి ఎలా తీసుకోవాలో మార్కింగ్ అనేది చూపిస్తాను. మీకు టైలింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఏ టైమింగ్స్ ఫ్రీ ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. నేను ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ అలాగే లెహెంగాస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను టైలింగ్ క్లాసెస్లో. మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి ఫుల్గా అవసరం లేదు, కొంచెం తగ్గించుకొని కర్వ్ స్కేల్ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేసాం. ఈ స్టిచ్చింగ్ పాయింట్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేను కటింగ్లోనే ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చూపిస్తాను. మీరు ఆ విధంగా కట్ చేసుకోగలిగితే మీరు చాలా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకనేది నేను ఎవరు చెప్పరు. ఈ మార్కింగ్ గురించి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పరు. మనం కటింగ్లో మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనం బ్లౌజులు కూడా ఉపయోగించుకోవడం లేదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మీరు ఆ విధంగా నేర్చుకోండి. మన బ్లౌజెస్ ఒకటే కాదు, బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజ్కి ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతో చూసుకొని పెట్టుకోండి, లేదా ఒక 2 ఇంచెస్ అనేది గ్యాప్ అనేది ఈ విధంగా చూసుకొని అయినా పెట్టుకోవచ్చు. మనకి సైడ్ ఎడ్జెస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు లాస్ట్లో స్టిచ్ అయిన తర్వాత అయినా. ఇప్పుడు మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ ఎందుకనేది చెప్తాను మీకు. ఈ మిడిల్ పాయింట్ అనేది మనకి షోల్డర్ మిడిల్కి రావాలి జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేదంటే సైడ్కి పైకి ఎత్తిపెట్టినట్టు సుంచులా వచ్చేస్తుంది. ఆ టిప్ అనేది ఉపయోగించుకోండి. అలాగే కింద బార్డర్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి, అంటే కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలుస్తుంది. నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, మీరు ఆ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేశారో ఎలా కటింగ్ చేశారో అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అవి ఫోల్డింగ్స్ అనేది మీకు ఫస్ట్లో చూపించాను.
ఎక్కువ ఇక్కడే ముడతలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి 2 సైడ్స్‌కి హ్యాండ్స్‌కి తీసుకోకూడదు లోతు అనేది ఎప్పుడు కూడా. ఓన్లీ వన్ సైడ్ నుంచి మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి అలాగే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్‌కి ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనకి ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. హ్యాండ్స్కి వచ్చేసరికి డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగా జాకెట్స్ కానీ దేనికైనా సరే ఇదే మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. నేను వాడే బోటిక్ టిప్స్ అనేది మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆ విధంగానే పాటించండి. మీ బ్లౌజ్ మీరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ కార్పెట్ ఉన్నది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.